హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే పొద్దున పూట వేసి నాస్తా ఇప్పుడు సాయంత్రం పూటలు వేయమన్నాడు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట. 15 పొరాటా కావాలంట, కోడిగుడ్డు ఉప్పురు కావాలంట, మళ్ళీ పూల పశువులు కావాలంట. జిబిన ఆశయాలు ఇవన్నీ పెట్టి ఐషా కింద పెట్టమన్నాడు. ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా చెయ్యాలి. ఎందుకంటే ఎంత 10 నిమిషాల్లో అయిపోయే పనే కదా అంటున్నాడు. 10 నిమిషాల్లో అయిపోతుందండి అది అంతానే. పొరోటా అంటే ఎంత టైం తీసుకుంటుంది? అది ముందు రొట్టె చెయ్యాలి, మళ్ళీ దాన్ని ఆ బండకేసి బాదాలి, మళ్ళీ ఉండ్రంగా చుట్టాలి, మళ్ళీ కొద్ది నూనె తడి పక్కన పెట్టాలి. అది కొంచెం ఉబ్బిన తర్వాత మళ్ళీ అప్పుడు పొరోటా చేయాలి, చేసి మళ్ళీ దాన్ని కొట్టాలి. ఎంత 10 నిమిషాల్లో అయిపోద్ది కదా, చేసేయన్నాడు. 10 నిమిషాల్లో అయిపోద్ది కదండి. ఇంక నేను ఏం మాట్లాడదు. 10 నిమిషాలు 5 నిమిషాలది ఏముంది, ఇంకా వెళ్ళి అనేసి మొదలెట్టేసాను అనమాట. చేశాను. ఇంక పొరోటా అయిపోయిన తర్వాత ఇంకా కోడిగుడ్డు పుల్టు ఇవన్నీ. కానీ ఇందులో ఏంటంటే నాకు మాట్లాడినాక ఇక్కడ పక్కనే ఇన్వర్టర్ అది ఉంది, ఏంటంటారు దాన్ని, సోలార్. నాకు రూమ్లోకి కరెంట్ వచ్చింది. అది ఓ చెవులో జోరేలాగా సౌండ్ ఏదో రోజు అనమాట. నేను ఏదన్నా మాట్లాడదామంటే ఆ మాట మీ చెవుల దాకా రాదు, వినిపించదు. నా వెనకాల ఏదోనో గుర్రమని ఓ సౌండ్లు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే డబ్బా మీద ఫోన్ పెట్టేసి నా పని నేను చేసుకుని తర్వాత ఖాళీ కూర్చొని మాట్లాడుతున్నాను అన్నమాట. ఏదో పని అంటే ఏదో తింగర పనిలాగా 5 నిమిషాలు అయిపోద్ది, 10 నిమిషాలే. ఇప్పుడు మనకి ఏదన్నా పని చెప్పినప్పుడు సర్లే చేస్తామనాలి. మళ్ళీ మనకి టైం చెప్తారు వీళ్ళు. టైము 5 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుంది. ఎలా ఎలా చెప్పేస్తారు నాకు అర్థమవుతుంది. 10 నిమిషాలు 5 నిమిషాలు ఎక్కడ అయిపోతుంది? ఒక పొరోటా చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. ఒక్క పొరోటా 15 పొరోటాలు చేయాలి. ఇక మళ్ళీ కోడిగుడ్డు పులుసు, మళ్ళీ ఇది చల్లారకూడదు, వేడి వేడిగా ఉండాలి. దీనికి ఏమో మళ్ళీ ఇంకో పూల్ దీన్ని ఏమంటారంటే పూల్ అంటారు. పూల్ ఇది పెద్ద టైం తీసుకోవాలండి. ఇది పెద్ద 5 నిమిషాల పైన. ఇది అయితే 5 నిమిషాలు వాళ్ళు అన్నట్టు. కానీ ఇదంతా ఉల్లిపాయలు కోసేసి టమాటా కోసి నూనె వేసి కొనంత ఆ మిరియాల పొడి వేసేసి తిప్పేయటమే. అంటే దాన్ని శుభ్రంగా పప్పు కింద రుబ్బేయటమే. ఇది అయితే పెద్ద పని ఉండదు. కానీ పొరోటా అయితేనే కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోకుండానే మనకు మధ్యలో ఇదే పని అయితే పర్లేదు, మధ్యలో లక్ష పనులు ఉంటాయి. మళ్ళీ అన్ని పనులు చేసుకుని వచ్చినప్పటికి ఎంత టైం పడుతుంది? ఎలా అయితే టైంకి ఇచ్చేస్తాను అనుకో, మనం ఏ పని చెప్పినా ఎంత అయినా సరే టైంకి ఇచ్చేస్తాను, ఎంత లేట్ అయినా. 8:30 మనకి 8 గంటలకు చెప్తారు. 8 గంటలకు అయిపోవాలి, 8 గంటలు తినేస్తామంటారు. 8 గంటలకు ఎక్కడ తింటారు? 9 అవుతుంది, 9:30 అవుతుంది. మళ్ళీ అన్నీ చక్కబెట్టుకున్నవాడికి 10:30 అలాగ అయిపోతుంది. వాళ్ళు అయితే తినేసి వెంటనే చక్కబడిపోయి వీళ్ళు రూమ్లో దూరిపోతారు. మనకైతే అలా కుదరదు కదా మరి. మనం అవన్నీ ఇప్పుడు వాళ్ళు తిన్నాయన్నీ కడుక్కోవాలి, మళ్ళీ వండినవన్నీ కడగాలి, నేను తిన్నాయి కడుక్కోవాలి, మళ్ళీ స్నానం చేయాలి. మొత్తానికి అయితే 3 రెడీ చేసేయను. ఈ జీవనాశాలు అన్నాను కదా, ఇంక చూడు ఇదేంటి ఇంకో ఏమంటారు, జామ్ చెర్రీ జాము. ఇదేమో ఏరుశనగ క్రీమ్ అనమాట. ఏరుశనగ పప్పు క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్. ఇది జీవను క్రీము. ఇంక తినేసారు. ఇంకా పట్టుకొచ్చాక మనకి ఇష్టమైతే మనం తింటాం, ఇష్టం లేకపోతే బయట పడేయటం అంతే. మనకి ఇష్టమైతే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఓకే అండి, మరి నా వీడియో చూసినట్టు ఫస్ట్ అయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.